నమస్కారం. నా పేరు డి శివారెడ్డి, లెక్చరర్ ఇన్ కామర్స్, ఎంఏఎల్డి గవర్నమెంట్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్, గద్వాల్, జోగులాంబ గద్వాల్ డిస్టిక్. ఈరోజు కంపెనీ న్యాయశాస్త్రమునందు వ్యక్తులు మరి భాగస్వామ్య సంస్థల యొక్క దివాలా పరిష్కారం గురించి చర్చించుకుందాం. గత పీరియడ్లో మనము కార్పొరేట్ సంస్థల యొక్క దివాలా పరిష్కారాన్ని గురించి చర్చించడం జరిగింది. ఈరోజు వ్యక్తులకు మరియు భాగస్వామ్య సంస్థకు దివాలా పరిష్కార ప్రక్రియను గురించి తెలుసుకుందాం. వ్యక్తులకు భాగస్వామ్య సంస్థలకు దివాలాకు సంబంధించిన నిర్ణయం తీసుకోవడానికి నిర్దిష్టమైన ఖచ్చితమైన నియమ నిబంధనలు అంటూ ఏమీ లేవు. ఎందుకంటే వ్యాపారం వివిధ రకాలుగా ఉంటుంది, వ్యక్తులు కూడా వివిధ రకాలుగా ఉంటారు. ఒకరొకరి మనోగతాలకు ఒక్కొక్క విధంగా ఉంటుంది. కాబట్టి దీనికి సరైన నియమ నిబంధనల ప్రకారము ఒక పరిష్కార ప్రక్రియ అంటూ ఏమీ ఉండదు. మరి కార్పొరేటు పరిసమాప్తి చెందవచ్చు, కానీ వ్యక్తి పరిసమాప్తి చెందడానికి వీలు లేదు. కాబట్టి వ్యక్తిని భాగస్వామ్య సంస్థను దివాలా తీసినట్లుగా ప్రకటించాలి. మరి ఈ వ్యక్తులు భాగస్వామ్య సంస్థలు బాకీల ఎగవేత 1000 రూపాయలకు మించి ఉంటే కోడ్ అటువంటి వ్యక్తులకు భాగస్వామ్య సంస్థలకు వర్తిస్తుంది. దివాలాకు సంబంధించిన కోడ్ విభిన్నమైన ప్రక్రియలను ప్రకటించింది. అందులో ముఖ్యమైనవి 3 మీకు వివరిస్తాను. నంబర్ 1, స్వయంచాలిత తాజా ప్రక్రియ ప్రారంభం. నంబర్ 2, దివాలా పరిష్కార ప్రక్రియ. నంబర్ 3, దివాలా. ఈ 3 ముఖ్యమైన ప్రక్రియలు. ఇందులో నంబర్ 1, స్వయంచాలిత తాజా ప్రారంభ ప్రక్రియ. ఈ స్వయంచాలిత తాజా ప్రారంభ ప్రక్రియలో అర్హులైన రుణగ్రస్తులు నిర్దిష్ట మొత్తాన్ని లేదా కొద్ది మొత్తాన్ని అప్పులను తీర్చివేసి తద్వారా తాజాగా కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడానికి ఈ కోడ్ అనుమతిస్తుంది. కొత్త వ్యాపారాన్ని ప్రారంభించుటకు అనుమతి ఇవ్వవలసిందిగా డెట్ రికవరీ ట్రిబ్యునల్ DRTకు దరఖాస్తు చేసుకుంటారు. తాజాగా ప్రారంభించే ప్రక్రియ కేవలం వ్యక్తుల దివాలాకే తప్ప కార్పొరేట్ సంస్థలకు ఇది వర్తించదు. అయితే ఈ తాజా ప్రారంభ ప్రక్రియ కింద రుణదాతలు దరఖాస్తు డెట్ రికవరీ ట్రిబ్యునల్కు చేసుకున్న తర్వాత ఆ డెట్ రికవరీ ట్రిబ్యునల్ చేత ఒక పరిష్కార నిపుణ్ణి అంటే రిసాల్వేషన్ ప్రొఫెషనల్ను నియమించడం జరుగుతుంది. ఈ ఆర్పి అంటే పరిష్కార నిపుణుడు
దరఖాస్తులను పరిశీలించి రుణదాతల నుంచి ఏవైనా వాదనలు ఉంటే వాటన్నింటిని స్వీకరించి ఆ దరఖాస్తులను ఆమోదించాలనా తిరస్కరించాలనా అని, ఒకవేళ దానికి తిరస్కరించాలంటే దానికి సంబంధించిన కారణాలతో ఒక నివేదికను తయారు చేసి డెట్ రికవరీ ట్రిబ్యునల్కు సమర్పిస్తాడు. ఆ సమర్పించిన నివేదికపై పరిశీలించి ఈ డెట్ రికవరీ ట్రిబ్యునల్ వీరి యొక్క దరఖాస్తును ఆమోదించాలనా తిరస్కరించాలనే నిర్ణయాన్ని తీసుకుంటుంది. ఇది తాజా ప్రారంభ ప్రక్రియ. నెక్స్ట్, దివాలా పరిష్కార ప్రక్రియ. రుణదాతలు ఆమోదించుట కొరకు రుణగ్రస్తుని చేత తిరిగి చెల్లింపు ప్రణాళిక తయారీని ఈ దివాలా పరిష్కరణ ప్రక్రియ కలిగి ఉంటుంది. ఇది ఆమోదం పొందితే తిరిగి చెల్లింపు ప్రక్రియను కట్టుబడి ఉండాల్సిందిగా రుణగ్రస్తుడికి మరి రుణదాతలకు ఈ డెట్ రికవరీ ట్రిబ్యునల్ ఆదేశిస్తుంది. ఈ ప్రణాళిక తిరస్కరించిన లేదా ఈ ప్రణాళిక విఫలం చెందిన రుణగ్రస్తుడు లేదా రుణదాతలు దివాలా యొక్క ఆదేశం కోసము దరఖాస్తు చేసుకోవచ్చు. ఆ దరఖాస్తు చేసుకున్న తర్వాత రుణగ్రస్తుడు వ్యక్తిగతంగా లేదా పరిష్కార నిపుణుని ద్వారా డెట్ రికవరీ ట్రిబ్యునల్కు దరఖాస్తు చేసుకోవాలి. అప్పుడు బోర్డు నుండి నిర్ధారణ పొందాక ఈ డెట్ రికవరీ ట్రిబ్యునల్ పరిష్కార నిపుణుడిని నియమిస్తుంది. రుణదాతలలో అత్యధిక మంది ఓటింగ్ ద్వారా ఈ డెట్ రికవరీ ట్రిబ్యునల్కి దరఖాస్తు చేసుకోవడం ద్వారా ఏ సమయంలోనైనా కానీ పరిష్కార నిపుణుని భర్తీ చేయవచ్చును. నెక్స్ట్, నంబర్ 3, దివాలా. కార్పొరేట్ వ్యక్తుల యొక్క పరిసమాప్తి లాగానే వ్యక్తులకు సంబంధించి రుణ భాగస్వామ్య సంస్థలకు సంబంధించి దివాలా ప్రక్రియ సేమ్ ఒకే విధంగా ఉంటుంది ఇంచుమించు. అది ఏ విధంగా ఉంటుందనేది ఇప్పుడు వివరిస్తాను. ఫస్ట్, దివాలా కొరకు పెట్టిన దరఖాస్తు డెట్ రికవరీ ట్రిబ్యునల్ చేత తిరస్కరించబడిన తర్వాత లేదా తగిన సమయంలో తిరుగు చెల్లింపు ప్రణాళిక సమర్పించకపోతే లేదా ఈ తిరుగు చెల్లింపు ప్రణాళిక విఫలమైతే కోడ్ యొక్క ఆవశ్యకతలను సంతృప్తిపరచకపోతే రుణదాత లేదా స్వయంగా రుణగ్రస్తుడే దివాలా కొరకు డెట్ రికవరీ ట్రిబ్యునల్కు దరఖాస్తు చేసుకోవచ్చు. ట్రిబ్యునల్ యొక్క అనుమతి లేనిదే దరఖాస్తు వెనక్కి తీసుకోవడానికి వీలుండదు. కావున డెట్ రికవరీ ట్రిబ్యునల్ జారీ చేసిన ఆదేశంతో దివాలా ప్రక్రియ ప్రారంభించినట్లుగా మనం భావించవచ్చును. అంటే ఎప్పుడైతే ఆదేశం ఇచ్చిందో ఆ తేదీని దివాలా యొక్క ప్రారంభ తేదీగా మనము గమనించాలి. రుణదాతలు 2 రకాలు: హామీ గల రుణదాతలు, హామీ లేని రుణదాతలు. హామీ గల రుణదాతలు కొన్ని సందర్భాలలో తమకు రావాల్సిన బాకీలను
హామీ లేని రుణదాతల భాగంలో చేర్చుటకు హక్కు ఉంటుంది. అటువంటప్పుడు తనకు సంబంధించిన సెక్యూరిటీ ఆస్తికి వసూలు చేసుకునే హక్కును దివాలా ఆదేశం ప్రభావితం చేయలేదు. ఈ దివాలా ప్రారంభమైన తేదీ నుండి 30 రోజులలోపు రుణదాత ఈ విధంగా చేసుకోవచ్చు. దరఖాస్తుదారుని చేత నామినేట్ చేయబడిన వ్యక్తి లేదా బోర్డు సిఫార్సు చేసిన మరొక వ్యక్తి బోర్డు నిర్ధారించే దానిపైన ఆధారపడి డెట్ రికవరీ ట్రిబ్యునల్ చేత దివాలా ట్రస్టీని నియమించబడుతుంది. ఈ ట్రస్టీ తనంతట తాను రాజీనామా చేయవచ్చు లేదా రుణదాతల కమిటీలో 3/4 అంటే 75% మంది ఓటింగ్తో కూడా ఈయన్ని భర్తీ చేయవచ్చు, తొలగించవచ్చు. ట్రస్టీ ఆధీనంలో ఎస్టేట్ ఉండి అతని ద్వారానే రుణదాతలకు బాకీలను పంచబడుతుంది. దివాలా ప్రక్రియ ప్రారంభమైందన్న నోటీసును డెట్ రికవరీ ట్రిబ్యునల్ జనరల్గా రుణదాతలకు పంపుతుంది. మరియు ఈ నోటీసుతో పాటు రుణదాతల నుండి వాదనల కొరకు ఏవైనా పబ్లిక్ నోటీసును కూడా ఈ డిఆర్టీ జారీ చేస్తుంది. ఈ విధంగా జారీ చేసినప్పుడు రుణదాతల యొక్క వాదనలు ట్రస్టీ వద్ద నమోదు చేయబడతాయి. అప్పుడు ట్రస్టీ రుణదాతల జాబితాను తయారు చేసి రుణదాతల సమావేశానికి నోటీసును ఇస్తాడు. ఆ నోటీసులో పరిష్కారానికి సంబంధించిన విషయాలన్నీ కూడా వివరంగా క్లుప్తీకరించడం జరుగుతుంది. పరిష్కార నిపుణుడు కేటాయించిన వాటాలకు అనుగుణంగానే రుణదాతలందరూ ఓటు వేయడానికి అర్హులవుతారు. మరి ఈ ట్రస్టీ రుణదాతల జాబితా తయారైన 14 రోజులలోగా రుణదాతలు అందరూ కూడా వారి బాకీలకు సంబంధించిన సాక్ష్యాలను సమర్పించాలి. రుణదాత తన క్లెయిమ్లకు సంబంధించి ఏవైనా ఆస్తి తాకట్టు ఉన్నట్లయితే, హామీ ఉన్నట్లయితే ఆ హామీకి సంబంధించిన పత్రాలను కూడా రుజువుతో పాటు ఇవ్వాలి. ఇది ట్రస్టీ నోటీస్ ఇచ్చిన 30 రోజుల్లోపు ఏ రుణదాత అయినా హామీకి సంబంధించిన రుజువును సమర్పించలేకపోతే అప్పుడు డెట్ రికవరీ ట్రిబ్యునల్ అనుమతి పైన ట్రస్టీ హామీగా పెట్టబడిన ఆస్తిని హామీ లేనట్టుగానే పరిగణించి దాన్ని అమ్మివేయవచ్చు. దివాలా ట్రస్టీ దివాలా ఎస్టేట్ యొక్క నిర్వహణ, పంపిణీని చేపడతాడు. నిర్వహణను పూర్తయిన తర్వాత దివాలా ప్రక్రియ ప్రారంభమైన 1 సంవత్సరం లోపల దివాల్దారుడు దివాలా నుండి విడుదల చేయబడతాడు. దరఖాస్తు రుణదాతలకు దరఖాస్తు పైన కానీ సుమోటో పైన కానీ దివాలాదారుని నిబంధనలతో సంబంధం లేకుండా ఆదేశంతో తప్పు జరిగిందని భావించినప్పుడు, దివాలా అప్పులన్నీ చెల్లించి వేయబడినప్పుడు
లేదా అధికారులు సంతృప్తి మేరకు హామీ ఇవ్వబడినప్పుడు దివాలా ఆదేశాన్ని వెనుకకు తీసుకుంటుంది. ఓన్లీ 5 minutes. వ్యక్తులు లేదా భాగస్వామ్యాల దివాలను అనుసరించి ఆస్తుల నుండి వసూలైన మొత్తమును పంపిణీ చేయవలసిన అప్పుల బాధ్యతను జాబితా కోడ్ తయారు చేస్తారు. ఎస్టేట్ యొక్క నిర్వహణ మరియు పంపిణీ దివాలా ట్రస్టీ ఎస్టేట్ నుండి వసూలైన మొత్తాల నుంచి అప్పుల యొక్క ప్రాధాన్యతను బట్టి అందుబాటులో ఉన్న నిధులను బట్టి పంపిణీ చేయాలి. ఈ పంపిణీ ఒకేసారి చేయవచ్చు లేదా వాయిదాలలో చెల్లింపు చేసి రుణదాతలకు విముక్తిని చేయడం జరుగుతుంది. వాయిదా లేదా డివిడెండ్ ప్రకటించే ముందు రుణాన్ని నిరూపించుకోలేని ఏ రుణదాత అయినా ఏమాత్రం జోక్యం చేసుకోవడానికి వీలు లేదు. ఎందుకంటే అతని బాకీ నిరూపించకపడక ముంచే ఈ డివిడెండ్ కానీ వాయిదా కానీ ప్రకటించడం జరుగుతుంది. కాబట్టి ఆ తర్వాత ప్రకటించిన తర్వాత ఇతని తన బాకీలను చేసుకోవడానికి వీలు ఉండదు. ఒకవేళ దివాలాదారుడు మరణించిన దివాలా ప్రక్రియ మాత్రము కొనసాగుతుంది. అంటే చట్టబద్ధమైన ప్రతినిధులు క్లెయిమ్లను అనుమతిస్తారు. ఈ విధంగా వ్యక్తులకు సంబంధించి భాగస్వామ్య సంస్థలకు సంబంధించి 3 ప్రక్రియలలో దివాలా పరిష్కారము కొనసాగుతుంది. ఒకటి తాజా ప్రారంభ ప్రక్రియ, సెకండోది పరిష్కార ప్రక్రియ, మూడోది దివాలా. ఈ మూడింటిని బేసిక్గా తీసుకొని వ్యక్తులకు సంబంధించి కానీ భాగస్వామ్య సంస్థలకు సంబంధించిన దివాలా పరిష్కారాన్ని కంప్లీట్ చేయడం జరుగుతుంది. మరియు కార్పొరేట్ సంస్థలకు కానీ వ్యక్తులకు కానీ భాగస్వామ్య సంస్థలకు కానీ దివాలా తీసినప్పుడు రుణాల చెల్లింపులో ప్రాధాన్యత క్రమం పాటించాలి. ఇది చాలా ఇంపార్టెంట్. అంటే కంపెనీ దివాలా తీసినా కానీ వ్యక్తులు దివాలా తీసినా కానీ భాగస్వామ్య సంస్థ దివాలా తీసినా కానీ వసూలైన మొత్తం ఏ విధంగా పంపిణీ చేయాలి, ఏ ప్రాధాన్యతను ఆధారించుకొని పంపిణీ చేయాలి అని కోడ్ క్లియర్గా వివరించడం జరుగుతుంటుంది. అంటే ఈ కోడ్ యొక్క ప్రాధాన్యతలు ఏ విధంగా ఉంటాయి, ఫస్ట్ దేనికి ప్రాధాన్యతనివ్వాలి అనేది మీకు వివరిస్తాను. ఫస్ట్ రుణాల చెల్లింపులో కోడ్ నిబంధనల ప్రకారము మొదటి ప్రాధాన్యత దివాలా పరిష్కార వ్యయము పరిసమాప్తి వ్యయానికి ఇవ్వాలి. దీని తర్వాత కార్మికులకు చెల్లించవలసిన బాకీలు, అంటే దివాలా కన్నా ముంచు 24 months 2 years బిఫోర్, మరి హామీ గల రుణదాతలు గల అప్పులు ఉంటే వీరికి చెల్లింపులో ప్రాధాన్యత ఇవ్వాలి. ఈ లైన్ తర్వాత ఉద్యోగులకు చెల్లించవలసిన వేతనాలు, చెల్లించవలసిన మిగతా బకాయిల మొత్తాలు ఏవైనా కానీ మినిమం 2 years అంటే ప్రారంభానికి 24 ఏళ్ల ముందు ఉన్న వాటికి ప్రాధాన్యత కలిగించాలి. వీలైపోయిన తర్వాత ఇంతకుముందు కాలానికి హామీ లేని రుణదాతల యొక్క ఆర్థిక అప్పులు
మరియు కార్మికుల బాకీలు ఏవైనా ఉంటే వాటిని చెల్లింపు చేయడానికి ప్రాధాన్యతను కలిగించాలి. తర్వాత ప్రభుత్వానికి చెల్లించవలసిన బాకీలు హామీ ఆసక్తి యొక్క అమలును అనుసరించి హామీ గల రుణదాతలకు చెల్లించవలసిన బాకీలను చెల్లింపు చేయాలి. వీళ్ళందరూ ఒక క్రమ పద్ధతి తర్వాత అయిపోయిన తర్వాత లాస్ట్కు మిగిలిన బాకీలు ఏమైనా ఉంటే ఆ బాకీలను చెల్లింపు చేయాలి. తర్వాత ఆధిక్య వాటాదారులకు చెల్లింపు చేయాలి. చిట్ట చివరిగా ఈక్విటీ వాటాదారులు లేదా భాగస్తులు వీళ్లకు చెల్లింపు చేయాలి. అయితే అప్పులు చెల్లించిన తర్వాత ఇంకా ఏమైనా మిగులు మొత్తం ఉన్నట్లయితే దాన్ని ప్రారంభపు తేదీ నుండి సంచితమైన వడ్డీ లెక్కగట్టి చెల్లింపు చేయాల్సిన అవసరము ఉంటుంది. ఇది కార్పొరేట్ సంస్థలకు కానీ వ్యక్తులకు కానీ భాగస్వామ్య సంస్థలకు కానీ దివాలా విషయంలో రుణాల చెల్లింపులో ప్రాధాన్యత క్రమము మనము పాటించాల్సిన అవసరము ఎంతైనా ఉంది. తర్వాత కొన్ని సందర్భాలలో విరామం మారిటోరియం ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. మారిటోరియం అంటే కాల వ్యవధిని అనుమతించడం. ఇది ఈ కోడ్ యొక్క ప్రత్యేక లక్షణం. అంటే ఈ మారిటోరియం సమయంలో రుణదాతల కార్యకలాపాలు ఉంటాయి. ఇది దాంతో అదే ప్రక్రియ కొనసాగలేదు. కార్పొరేట్ దివాలా దరఖాస్తును స్వీకరించే సమయంలో న్యాయ నిర్ణేత చేత ఇది అనుమతించబడుతుంది. కార్పొరేట్ దివాలా ప్రక్రియను పూర్తయ్యేంత వరకు కూడా ఈ మారిటోరియం కొనసాగుతూనే ఉంటుంది. మరి రుణగ్రస్తుడు తాజాగా ప్రారంభించుటకు దరఖాస్తు చేసుకున్నప్పుడు లేదా భాగస్వామ్య సంస్థ వ్యక్తులు దివాలా పరిష్కారానికి దరఖాస్తు చేసుకున్నప్పుడు మధ్యకాలిక మారిటోరియంను నిర్వహించవచ్చు. ఇది కూడా న్యాయ నిర్ణేత అధికారులచే అటువంటి దరఖాస్తు స్వీకరించినప్పుడు ఈ మధ్యకాలిక మారిటోరియము ఆగిపోతుంది. అంటే దివాలా కానీ పరిసమాప్తి కానీ దివాలకు దరఖాస్తులు దాఖలు చేసే సమయంలో ఈ మధ్యకాలిక మారిటోరియం కాల వ్యవధిని స్వయంచలితంగా ప్రారంభమయ్యి దివాలా లేదా పరిసమాప్తి లేదా దివాలా ప్రారంభ తేదీ ఏది ముందైతే ఆ తేదీ వరకు ప్రభావం కలిగి ఉండేటట్లు మారిటోరియంను నిర్ణయించవచ్చు. మరి ఈ మారిటోరియం నిరోధించడానికి న్యాయ నిర్ణయ అధికారంలో కొన్ని విషయాలు గమనించుకోవాలి. చట్టం కానీ ట్రిబ్యునల్ కానీ మధ్యవర్తిత్వము ఉన్నప్పుడు లేదా ఏ అధికారి చేతనైనా ఇవ్వబడిన ఒక తీర్పు ఉన్నప్పుడు ఎవరితోనైనా ఆజ్ఞ అమల్లో ఉన్నప్పుడు సహా రుణగ్రస్తులకు వ్యతిరేకంగా దావాలు పెండింగ్లో ఉన్నప్పుడు ఇటువంటి సందర్భాలలో మారిటోరియం విషయంలో నిషేధించడానికి వీలు ఉంటుంది. రుణగ్రస్తుల ఆస్తుల బదిలీ పరాధీనత లేదా అమ్మివేసేటప్పుడు కూడా మారిటోరియాన్ని నిషేధించవచ్చు. రుణగ్రస్తుల స్వాధీనంలో ఉన్న ఆస్తిని యజమాని లేదా కౌలుదారు రాబట్టుకునే సమయంలో ఈ మారిటోరియం కాలంలో రుణగ్రస్తుడు నిత్యావసరాలపై అంతరాయం కలగకుండా ఉండటానికి కూడా మనము మారిటోరియాన్ని కొద్దిగా నిషేధించవచ్చు. ఇటువంటి ఆదేశం ఇవ్వబడిన తేదీ నుండి దివాలా పరిష్కార ప్రక్రియ ముగిసేంత వరకు మారిటోరియా ఆదేశం అమల్లో ఉంటుంది. అయితే మారిటోరియం ప్రకటించిన రుణగ్రస్తుని చేత లేదా ప్రతికూలంగా వేయబడిన దావా దరఖాస్తు కొరకు పేర్కొనబడిన కాల పరిమితిని లెక్కించటంలో
మారిటోరియం కాలమును మినహాయించబడుతుంది. ఇది మారిటోరియం గురించి మీకు వివరించిన విషయాలు. ఇంతటితో మనకు ఈ న్యాయశాస్త్రానికి సంబంధించిన దివాలా పరిష్కారానికి సంబంధించిన అంశాలు పరిసమాప్తి అయినాయి. నమస్తే.